హలో అండి. సమ్మర్ వచ్చేసింది కాబట్టి నేను ఒక సమ్మర్ ఫ్రెండ్లీ రెసిపీని చూపించబోతున్నాను. ఇప్పుడు మనం 2 రాడిష్ అదేనండి ముల్లంగిని తీసుకొని క్లీన్ చేశాక పీల్ చేసి తురిమి తీసుకున్నాను. దీనితో పాటు 1 కప్పు పెరుగు, జీలకర్ర, వీడియోలో చూపించినంత కొబ్బరి, 7-8 పచ్చిమిర్చి, 1 నిమ్మకాయ, కొద్దిగా కొత్తిమీర, తాలింపుకు 2 ఎండుమిర్చి, కరివేపాకు కూడా ఇందులోనే ఉంచాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముల్లంగి తురుము, పచ్చిమిర్చి వేసి సిమ్లో మగ్గనియాలి. ముల్లంగి పచ్చిమిర్చి బాగా వేయించకూడదండి, మగ్గితే చాలు. తర్వాత మూత తీసి 1 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసి కలిపి కాసేపు స్టవ్ మీద ఉంచాలి. తర్వాత మిక్సీ జార్లో వేసి చల్లారనియాలి. అంతలోపు మనం తాలింపుకు రెడీ చేసుకుందాం. 1 చిన్న గిన్నెను తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ వేసి లాస్ట్కి కరివేపాకు వేసి కలిపి తీశాను. ఇప్పుడు మిక్సీ జార్లో చల్లార పెట్టుకున్న ముల్లంగి పచ్చిమిర్చిలోకి కొబ్బరి, జీలకర్ర, కొత్తిమీర వేసి ఒకసారి కోర్సుగా బ్లెండ్ చేయాలి. జార్ మూత తీసి పెరుగు వేసి మళ్ళీ బ్లెండ్ చేసి ఆ పచ్చడిని అంతా ఒక బౌల్లోకి తీసి 1 నిమ్మకాయని పిండి కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి లాస్ట్కి తిరుగుమాతను కూడా వేసి కలిపి సర్వ్ చేయటమే. ఈ ముల్లంగి మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది. ముల్లంగాకులు రోజు పరగడుపున జ్యూస్ చేసుకొని తాగితే గాలి బ్లేడర్లో స్టోన్స్ కూడా పూర్తిగా పోతాయి. జ్యూస్ 40 డేస్ తాగాలండి. ఇలాంటి ముల్లంగిని మనం వారానికి 1-2 సార్లు అయినా మన ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. ఈ చట్నీ అన్నంలోకి, దోశలకి, గారెలకి అన్నిట్లోకి బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఫుల్ టైమ్ మామ్.